ఇవాళ అయితే ఉమెన్స్ డే స్పెషల్ వ్లాగ్ అండి. ఇప్పుడైతే ఈ కేక్ అంతా తినేస్తావు కదా. ఇవాళ అయితే మేము చక్కగా స్టార్ట్ అయిపోయాం. ఎక్కడికంటే స్టీల్ ప్లాంట్లో అంబేద్కర్ పార్క్ అయితే వచ్చామండి. అన్నయ్య అయితే అన్ఎక్స్పెక్టెడ్గా సరే సరదాగా పిల్లలు కూడా ఆడుకుంటారు కదా, బయటకు వెళ్దాం పదండి అన్నారు. సో దట్ అందరం స్టార్ట్ అయ్యాం. పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారు. అన్నయ్య అయితే సర్ప్రైజింగ్గా సైలెంట్గా కేక్ అయితే తీసుకొచ్చేసాడు. వదినాలతోనూ, అమ్మతో, మా వైఫ్తో అందరితో కేక్ కట్ చేయించడానికి. సరే సరదాగా చాలా రోజుల తర్వాత అందరం ఫ్యామిలీ మొత్తం గ్యాదర్ అయ్యాము. చూస్తున్నారు కదా, కేక్ అనేది మ్యాటర్ కాదండి, అక్కడ వాళ్ళ హ్యాపీనెస్. అందరూ అయితే చక్కగా ఆ కేక్ని కట్ చేసి తినిపించుకుంటున్నారు. ఉమెన్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకోవటానికి మేమైతే ఈసారి స్టీల్ ప్లాంట్ పార్క్ అయితే వచ్చాము. మాల్స్కి వాటికి రెగ్యులర్గా వెళ్ళి బోర్ అయితే కొట్టేసింది. నేచర్లో ఇలా కేక్ కట్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. అంటే మూమెంట్స్ షేర్ చేసుకున్నట్టు అనిపించింది. మా చైల్డ్హుడ్ మెమరీస్ కూడా మాకైతే గుర్తొచ్చాయి. చక్కగా ఇలా పిల్లలతో టైం స్పెండ్ చేయడం కానీ, ఆ గేమ్ జోన్కి వెళ్తే అదేదో నార్మల్గా ఉంటుంది. బట్ ఇలాగ పిల్లలతో క్లోజ్డ్ కాంటాక్ట్లో కాకుండా ఇలాగ ఓపెన్ స్పేసెస్లో చక్కగా ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది. నేచర్తో కనెక్టివిటీతో ఉంటే అలా చక్కగా ఆడుకున్నాం కొంచెంసేపు వాళ్ళతో. అలా టైం స్పెండ్ చేస్తూ ఈవినింగ్ అలా సరదాగా తిరిగాము. అయిపోయిన తర్వాత చక్కగా ఫ్యామిలీ సెల్ఫీ ఒకటి తీసుకున్నాము. అలా మళ్ళీ రిటర్న్ అవ్వడం స్టార్ట్ చేస్తుంటే ఆ పిల్లలు ఆకలి అన్నారు. సో దట్ ఏంటంటే స్టీల్ ప్లాంట్ రష్యన్ కాంప్లెక్స్ అండి, వెరీ ఓల్డ్ ఇక్కడ అనమాట. ఫుడ్ కోర్ట్లా ఉంటుంది. చక్కగా వచ్చి ఇక్కడ చాట్ ఫేమస్. అక్కడ చాట్ అండ్ పానీపూరి అయితే తీసుకున్నాం. పిల్లలు చక్కగా తిన్నారు, ఎంజాయ్ చేశారు. అండ్ మేము కూడా తినేసాం, ఎవరికి నచ్చిన వాళ్ళు. ఇంకా అలా పిల్లలకి ఏజెంట్లతో రిటర్న్ అయితే అయిపోయాం మేము. ఇదిగోండి, ఇదే తెలుగు తల్లి స్టాట్యూ. స్టీల్ ప్లాంట్ ఎంట్రన్స్ స్టార్ట్ అవుతుంటే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ప్రతి ఫేస్లో మాకు తోడైన మీ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి. అండ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసేసుకోండి.